were garnished with all manner of precious stone. The first foundation was jasper, the second sapphire, the third was clandone, the fourth an emerald. ఆమేన్. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. 18వ వాక్యాన్ని కూడా ఒకసారి చదవండి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. చాలు. పట్టణం యొక్క ప్రాకారపు పునాదులు నానా విధములైన అమూల్యమైన రత్నములతో నూతన యెరూషలేము యొక్క పట్టణపు పునాదులు కట్టబడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 18వ వాక్యంలో కూడా ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడింది. 19వ వాక్యంలో ఆ పట్టణ ప్రాకారపు పునాదులు అని రాయబడింది. 14వ వాక్యాన్ని కూడా ఒకసారి చదవండి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. ఇక్కడ పట్టణపు ప్రాకారము, పట్టణపు పునాదులు. ఈ పట్టణపు ప్రాకారము, పట్టణపు పునాదులు అనేటివి 12. ఈ 12 పునాదుల మీద 12 అపోస్తుల పేర్లు వ్రాయబడి ఉంది. ఈ పట్టణపు ప్రాకారము, ఈ పట్టణపు పునాదులు ఒక్కొక్క అమూల్యమైన రాయితో ఏమైందంటే కట్టబడి ఉంది. విలువైన అమూల్యమైన రత్నాలు వాటితో కట్టబడింది. ఈ నానా విధములైన అమూల్యమైన రత్నములు దాన్ని మనం తీసుకున్నప్పుడు దానిలో మొట్టమొదటి యొక్క రాయి సూర్యకాంతపు రాయి ద్వారా కట్టబడినట్లుగా మనము చూస్తున్నాం. సూర్యకాంతపు రాయి 12 రాళ్ళు ఉన్నాయి. ఇవి అమూల్యమైన నానా విధములైన రత్నములతో అలంకరించబడి ఉన్నది నూతన యెరూషలేము యొక్క పట్టణపు ప్రాకారపు పునాదులు. ప్రాకారం కూడా సూర్యకాంతములతో కట్టబడింది. పట్టణం యొక్క పునాదులు కూడా నానా విధములైన రత్నములతో అలంకరింపబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ 12 పునాదులు 12 మంది అపోస్తులు అయితే ఈ 12 యొక్క రత్నాలు అనేటివి నానా విధములైన అనుభవాల గుండా దేవుడు నడిపించే ఆ అనుభవానికి గుర్తుగా ఉంది. ఒక్కొక్క అమూల్యమైన రత్నము ఒక్కొక్క అనుభవానికి గుర్తుగా ఉంది. ఈ అనుభవాల గుండా ఎవరైతే వెళ్తారో వాళ్ళే నూతన యెరూషలేము యొక్క పునాదుల మీద రత్నముల వలె వాళ్ళు ఏమవుతారంటే ప్రజ్వరిల్లుతారు. ఆ అనుభవం కలిగిన వారే దాని గుండా ఏమవుతారంటే వెళ్తారు. దానికంటే ముందు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నూతన యెరూషలేము యొక్క పట్టణ పునాదులు 12 పునాదులు కలిగింది. 12 పునాదుల మీద 12 మంది యొక్క అపోస్తుల పేర్లు వ్రాయబడ్డాయి. దీని అర్థం కూడా ఏంటంటే 12 మంది అపోస్తుల యొక్క ఉపదేశం మీద ఎవరి జీవితాలు, ఏ సంఘం, ఏ పరిచర్య అయితే కట్టబడుతుందో ఆ సంఘము, ఆ పరిచర్య మాత్రమే ఆ పునాదుల గుండా నూతన యెరూషలేములోకి వెళ్తాయి. హల్లెలూయా. ఇది నేను చెప్పే మాట కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట. ఆ 12 పునాదుల మీద 12 అపోస్తుల పేర్లు కూడా ఏమైనాయి అంటే వ్రాయబడ్డాయి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘం యొక్క కట్టడం అనేది 12 మంది అపోస్తుల ఉపదేశం మీద కట్టబడినప్పుడు మాత్రమే
అది నూతన నిరీక్షణలోకి వెళ్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు అపోస్తుల ఉపదేశ క్రమం అనేది అవసరం. ఆ ఉపదేశానుసారంగా మనం నడుచుకోవాలి. ఎందుకొరకు అంటే ఆ నూతన యెరూషలేము పట్టణం యొక్క పునాదులు 12 మంది అపోస్తుల పేర్లు కలిగి ఉంది కనుక ఆ పునాది మీద కట్టబడిన వారు మాత్రమే ఆ పునాది గుండా ఆ గుమ్మంలోకి వెళ్తారు. హల్లెలూయా. లేకపోతే వెళ్ళడానికి వీలు అసలే లేదు. దేవుడు ఖచ్చితత్వాన్ని పాటిస్తాడు. ఆయనే నరుని ముఖాన్ని లక్ష్య పెట్టాడు. దేవుడు దైవత్వంలో తీర్పు తీర్చాలనుకుంటే మన ముఖాన్ని చూడడు. అసలు ఆయన మానవ రూపంగా మాత్రం ఆలోచించినప్పుడు కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు అన్నీ. కానీ ఆయన దైవత్వంలో ఆలోచిస్తే నరుని ముఖాన్ని మాత్రం ఎన్నడూ లక్ష్య పెట్టడు. వాళ్ళు ఎంతటి వారైనా దేవుడికి అవసరం లేదు. దేవుడు ఏది చూసినా వాక్యానుసారంగా లేఖనానుసారమైన కొలమానమే దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఈ పట్టణం యొక్క పునాదులు నానా విధములైన రత్నముల చేత అలంకరించబడింది. అందులో ఒకటి సూర్యకాంతపు రాయి. ఈ సూర్యకాంతపు రాయి అనేది తెలుపు, గోధుమ, నీలము, పచ్చ 4 కలర్లు మిక్స్ అయి ఉంటాయి. మంచిగా అర్థం చేసుకోవాలి. గోధుమ, తెలుపు, నీలము, ఆకుపచ్చ కలిపిన ఈ 4 రకాలైన రంగులు కలిపిందే సూర్యకాంతపు రాయి. ఈ సూర్యకాంతపు రాయి అనేది దేవుని యొక్క నీతికి లేదా ఆయనలో ఉన్న వివిధములైన సంపూర్ణతలకు గుర్తుగా ఈ వాటిని మనం పోల్చుకొని చెప్పుకోవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. కొంచెం అర్థం చేసుకోవాలి. యేసులో ఉన్న సంపూర్ణతలకు గుర్తుగా తీసుకోవచ్చు, దేవుని యొక్క నీతికి తీసుకోవచ్చు. 4 విధములైన లేదా 4 వివిధ వర్ణములు గల కలిపిన కలయికయే సూర్యకాంతపు రాయి. స్తోత్రం. హల్లెలూయా. ఈ 12 పునాదులు అనేవిటివి 12 మంది అపోస్తుల యొక్క గుణగణాలని కూడా చూపుతుంది. ఈరోజు ఈ సూర్యకాంతపు రాయి గురించి మనము ధ్యానం చేసుకుంటే ఈ సూర్యకాంతపు రాయి అనేది ఈ రత్నాలు అనేటివి నూతన యెరూషలేము యొక్క పునాదుల మీద మరి అవి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుని యొక్క రొమ్ము మీద న్యాయ విధాన పథకం ఉంటుంది. న్యాయ విధాన పథకంలో 12 రాళ్ళు ఉంటాయి. ఇక్కడ ఉంటుంది 12 రాళ్ళు ఉంటాయి. 12 రాళ్ళల్లో సూర్యకాంతపు రాయి మీద లేదా రత్నం మీద నఫ్తాలి యొక్క పేరు చెక్కబడి ఉంటుంది. ఎవరి పేరు చెక్కబడి ఉంటుంది? నఫ్తాలి యొక్క పేరు చెక్కబడి ఉంటుంది. ఈ నఫ్తాలి పుట్టినప్పుడు రాహేలు తన దాసికి నఫ్తాలి పుట్టినప్పుడు నా అక్కతో నేను పోరాడి గెలిచితిని అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెడితే, నఫ్తాలి అనే పేరుకు అర్థం ఏంటంటే పోరాడి గెలిచినవాడు. ఆ పేరుకు అర్థం లేదా పోరాడేవాడు. స్తోత్రం. హల్లెలూయా. పోరాడి గెలిచి తిని. నఫ్తాలి పోరాడి గెలిచి తిని. ఈ సూర్యకాంతపు రాయి మీద ఈ నఫ్తాలి పేరు రాయబడి ఉంటుంది. నఫ్తాలి విడవబడిన లేడి. నఫ్తాలి విడవబడిన లేడి. లేడి దీనత్వానికి
సాత్వికానికి గుర్తుగా ఉంది. అయితే పోరాడి గెలిచి తినని అతనికి నఫ్తాలి ఎలా పెట్టిందో, అలాగే మన జీవితాల్లో మనకెదురవుతున్న ప్రతి విధమైన శోధనలన్నిటినీ మనం వాటితో పోరాడి మనం గెలిచినట్లయితే మనం ఒక సూర్యకాంతపురాయిగా మార్చబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోరాడాలి. ఈ లోకంలో దావీదు కూడా అంటాడు, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఈ ఆత్మ సంబంధమైన జీవితం అనేది నిత్యము పోరాడే ఒక జీవితమే. పాపంతో పోరాడాలి, లోకంతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, సమస్యలతో కూడా ఏం చేయాలి? పోరాడి గెలవాలి. హల్లెలూయా. మంచిగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమేరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమేరుగని జయశీలుడాయన. నా యేసుతోకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను, ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి, సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. హల్లెలూయా. ఇవన్నీ మనకు వస్తాయి, మనం పోరాడి గెలవాలి. పోరాటం అనేది ఎవరికి వస్తుంది అంటే, ఆత్మీయ జీవితంలో మంచి శ్రేష్టమైన స్థానములో అనుభవంలో ఎవరైతే నిలబడి ఉంటారో వాళ్లకు వాళ్ళ ఆత్మీయ స్థితికి తగినంతగా శోధనలు అనేటివి వస్తాయి. మన బలమా వాటి బలమా అన్నట్టు ఉంటుంది. యోబుకు వచ్చింది. యోబు ఎంత భక్తిపరుడో, ఎంత భయభక్తులు గలవాడో, ఎలాంటి జీవితం చేసిన వాడో అంతకంటే ఎక్కువైన శోధన అతని జీవితంలోకి వచ్చింది. కానీ దాంతో పోరాడి యోబు ఏమయ్యాడంటే గెలిచాడు. హల్లెలూయా. మనం పోరాడి గెలవాలి, పోరాడి గెలవాలి, పాపంతో పోరాడాలి. పౌలు అంటాడు, పాపంతో పోరాటంలో రక్తం కారునంతగా దాన్ని మీరు ఇంకేం చేయలేదు, ఎదురించలేదు అంటాడు. పాపంతో మనం పోరాడాలి. ఎప్పటిదాకా పోరాడాలి? చివరి శ్వాస వరకు పోరాటం ఆగది. 4 రోజులు, 5 రోజులు, నెల, 2 నెలలు కాదు. మనం ఈ దేహంలో ఉన్నంత వరకు పాపంతో మనం ఏం చేస్తూనే ఉండాలి? పోరాడుతూనే ఉండాలి. పాపంతో పోరాడితేనే అవసరం అనుకుంటే రక్తం కారునంతగా, అనగా మన ప్రాణం పోయేంత వరకు కూడా పాపంతో మనం ఏం చేయాలంటే పోరాడాలి. పోరాడి గెలిచిన వాడే నఫ్తాలి. ఆ నఫ్తాలి పేరు సూర్యకాంతం రాయి మీద ఏం చేయాలి? చెక్కాలి. రాయొద్దు, చెక్కబడి ఉంటుంది.
ఆ సూర్యకాంతపు రాయిగా నానా విధములైన రత్నముల కలయికగా మనం మారాలి అంటే నానా విధములైన శోధనలు, నానా విధములైన పోరాటాలు, నానా విధములైన ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, నిందలు ఇవన్నీ మన జీవితంలో ఎదురైనప్పుడు వాటితో మనం పోరాడి గెలిచే వారముగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చాలామంది పోరాటం వచ్చేసరికి విసుగుదల వచ్చేస్తుంది. మన ఆత్మీయ స్థితిగతిని లెక్కేసి మన స్టాండర్డ్ను లెక్కగట్టేది ఏంటంటే మనకెదురయ్యే శోధనలు, మనకెదురయ్యే పోరాటాలు, మనకెదురయ్యే ఇబ్బందులు, ఇరుకులు, మనకెదురయ్యే సమస్త విషయాలు మనతో ఏం చేస్తున్నాయి అంటే పోరాడుతున్నాయి. మన బలము ఎక్కువైతే వాటిని మనం ఏం చేస్తాం? జయించగలుగుతాం. మన బలం తక్కువైతే అవే మనం జయిస్తాయి. ఇది ఒక ఆత్మ సంబంధమైన పోరాటం. పాపంతో పోరాడాలి, లోకంతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి. ఈ మూడు మనకు విరోధంగా లేచే శత్రువులు. ఇవి నిరంతరం వీటితో ఏం చేయాలంటే పోరాడి గెలిస్తే మనకి ఏం దొరుకుతుందంటే జయ జీవితం అనేది దొరుకుతుంది. హల్లెలూయా. సంతోషంగా చెప్దామా? జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాయనా జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షియునా కృపలో నిలచిన సంగమే, కృపలో నిలచిన సంగమే, కృపలో నిలచిన సంగమే, కృపలో నిలచిన సంగమే. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమెవరు, ఆకాశములో కనిపించే ఈమెవరు. ఆమేన్. ఒక జయ జీవితం మనలో ప్రసవించాలి. ఈ మూడు శత్రువులు, మరణం కూడా శత్రువే. పాతాళోక శక్తులతో పోరాడాలి, పోరాడి గెలవాలి. పోరాడి ఓడిపోయిన వారు చాలామంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో పాపాన్ని విడిచి పారిపోయిన యోసేపు గురించి తెలుసు. యోసేపుకి ఎన్నిసార్లు ఆ శోధన వచ్చింది? ఎన్నిసార్లు వచ్చింది? మనకు ప్రతిదినం శోధనే. యోసేపుకు ఒకసారి వచ్చింది, మనకు ప్రతిరోజు ఏంటిది? శోధనే. ఏ రోజు శోధన ఆ రోజే. ఎవరి ఆత్మీయ స్థితికి తగినంత శోధన వారికే. అది మనల్ని గెలవాలని చూస్తే, కానీ దాన్ని మనం ఓడించాలని చూడాలి. ఇదేంటి? పోరాటం. పోరాడి గెలవడం. చాలామంది ఈ పోరాటంలో ఏమవుతున్నారు? ఓడిపోతున్నారు, పడిపోతున్నారు, వెనుకంజ వేస్తున్నారు. కానీ ఓడిపోయినోడు, పడిపోయినోడు ఎప్పుడు కూడా ఎవరంటే బలం లేని బలహీనుడు మాత్రమే. గెలిచిన వాడు మాత్రమే బలవంతుడు. వాడు ఆత్మలో బలముగా నిలబడగలిగిన వాడు. హల్లెలూయా. సాకులు చెప్తారు చాలామంది. సాకులు చెప్పినోడు ఎప్పుడు కూడా పాపాన్ని జయించలేడు, పాపంతో పోరాడలేడు. ఆత్మలో బలం కలిగిన వాడు మాత్రమే దాన్ని పోరాడి జయించగలుగుతాడు, దాన్ని ఓడించగలుగుతాడు. యోసేపుకు ఒక్కసారి కావచ్చు, కొత్త నిబంధన యోసేపులో మనం ప్రతిదినం మనకు ఆ శోధన మనం ఎదుర్కొంటూనే ఉంటాం. సాతాను ఎన్నో రకాల శోధనలు తీసుకొచ్చి పెడతాడు. మనం వాటిని ఏం చేయాలి?
వాటిని పోరాడి వాటిని మనం గెలవాలి. పాపంతో ఏం చేయాలి? పోరాడాలి. రక్తం కారునంతగా ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన దాంతో ఏం చేయాలి? పోరాడాలి. పోరాడలేనోడు చేతగానోడు. ఇప్పుడు చేతనైతే లేదు, ఎవడన్నా యుద్ధాన్ని పోరాంటి పోతాడా? వాళ్ళ వల్ల ఏ కార్యం కూడా జరగదు. మనం పోరాడాలి. ఒక యుద్ధ రంగంలో ఉన్న వ్యక్తి ఎలాగున పోరాడతాడో తన ప్రాణం పోయేంత వరదాకా ఈ ఆత్మీయ యుద్ధ రంగంలో ఉన్న మనము పాపముతో పోరాటంలో మన ప్రాణాన్నైనా మనం ఏం చేయాలంటే అర్పించాలని అర్థం. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రక్తం కారునంతగా పోరాడాలి. సగం సగం కొంచెం కొంచెం కాదు. పోరాడలేదనుకో, ఇప్పుడు శత్రుతో మనం పోరాడుతున్నాం, నేను పోరాడడం అంటున్నాడు, ఆడు ఊరుకుంటాడా? ఆడు ఎదురు దెబ్బ కొడతాడు. తప్పెవరిది? మనం పోరాడకపోతే ఆడు కొడతాడు. ఇద్దరు సైనికులు, ఒక సైనికుడు ఏం చేసిందంటే యుద్ధరంగంలో పోయిన తర్వాత వాడు అంటాడట, నిన్ను చీమకే అపకారం చేయలే, ఇంకోరిని ఎట్లా కాల్చి చంపుతా అని అంటున్నాడట. అమ్మో నేను ఎవరిని చంపా అది ఇది అని చెప్పి అంటే ఆడుకుంటాడా? పక్కనున్నాడు అనుకుని వీడే డేంజర్ వానికంటే అని చెప్పి వీనే చంపిండట. హల్లెలూయా. పోయిందే యుద్ధ రంగంలో, కానీ పోరాడినంటే ఎట్లా? చాలామంది క్రైస్తవ జీవితం అంటే ఆశీర్వాదాల ప్రపంచం. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, ఇవ్వడానికి కాదు, కానీ దానికంటే శ్రేష్టమైనది ఏంటంటే నువ్వు పోరాడి గెలిచి ఒక జయ జీవితం అనేది ఈ భూమి మీద ఈ దేహంలో మనం చేయగలగాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ జయ జీవితం, పోరాడే జీవితం అనేది పాడబడితే రాదు, లైవ్లో పాస్ కావాలి. పోరాటంలో ఒకటి పాపంతో పోరాడాలి, రెండు లోకంతో పోరాడాలి. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు మనల్ని పిలుస్తుంటా ఉంటాయి, ఆకర్షిస్తుంటా ఉంటాయి. విశ్వాస జీవితం ఎందుకు అవసరం లేదు, భక్తి జీవితం ఎందుకు అవసరం లేదు. లోకంలో ఉన్న వాళ్ళని చూడు ఎంత సంతోషంగా ఆనందంగా ఎంత బాగుంటున్నారో అని లోకం మనల్ని ఆకర్షిస్తుంది. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా మీరు ఏం చేయొద్దు, ప్రేమించొద్దు. అప్పుడు తండ్రి ప్రేమ మీలో ఉండదు. యేసుప్రభు అన్నాడు, ఇదిగో నేను లోకాన్ని జయించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నా, జయించువానికి నా సింహాసనం మీద కూర్చుండని ఇస్తాను. ఏం జయించాలి? దేని పోరాడి జయించాలి? పాపాన్ని పోరాడి జయించాలి. రెండోది లోకంతో పోరాడి ఏం చేయాలంటే జయించాలి. లోకానికి నువ్వు వేరుగా ఎప్పుడైతే ఉంటావో అది నీ మీద పోరాటం చేస్తుంది. నువ్వు లోకంతో పోరాటం చేయలేదనుకో, లోకం తనలో నిన్ను కలుపుకుంటే. లోకం తనలో కలుపుకోవద్దంటే లోకంతో నువ్వేం కావాలి? పోరాడాలి. నేత్రాశలు వస్తుంటా అంటే వాటిని ఏం చేయాలి? జయించాలి. శరీరాశలు వస్తాయి, జయించాలి. జీవడంబాలు వస్తాయి, పెద్దోన్ని కావాలనే కోరికలు, వాటిని కూడా జయించాలి. లేదా ఆ లోకమే నిన్నేం చేస్తుంది? తనలో కలుపుకుంటుంది. చాలామంది ఈ లోకాన్ని జయించలేకపోతున్నారు. ఆ లోకం, పౌలు అంటాడు చక్కటి మాట, లోకానికి నేను, నాకు లోకము సిలువేయబడ్డాం. లోకానికి నేను, నాకు లోకం ఏమైంది? ఇద్దరు సిలువేయబడ్డారు. ఒకటి లోకం సిలువేయబడ్డది, రెండు పౌలు. సిలువేయబడిన పౌలు మళ్ళీ లోకంలో పోతాడా? ఇప్పుడు సిలువేసిల్ అంటే అర్థం ఏంటి? సరే మేకులతో కట్టిల్లు అనుకుందాం. ఇప్పుడు సిలువకే ఉన్నాడు ఆయన, దిగి లోకంలోకి వెళ్తాడా? లోకం కూడా సిలువేయబడి అది ఈయన దగ్గరికి వస్తుందా?
అది ఈయన దగ్గరికి రాదు, ఈయనే లోకం దగ్గరికి వెళ్ళాడు. లోకానికి మనకు లోకం ఏం కావాలి? సిలువ వేయబడ్డప్పుడే మనము లోకాన్ని జయించగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ఆమేన్. సిలువ వేయబడిన అనుభవం ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు సిలువ దిగి లోకంలో కలుసుడు కాదు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిసం తీసుకోవడం అంటే ఆయన మరణపు అనుభవంలో మనం పాలు పొందడం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు. మనం సిలువ వేయబడిన అనుభవం కనుక మనకు లేదనుకో, లోకంలో కలిసే ప్రమాదం ఉంటుంది. కలవకూడదు. లోకానికి మనకు లోకం వేరై ఉండాలి. మనం లోకంలో కలవడం కాదు. కొంతమంది లోకంలోకి వెళ్ళాలి కదా, పని చేయాలి కదా, అన్నీ చేయాలి కదా అని చెప్పి ఎన్నో చెప్తారు. యేసుప్రభు 30 సంవత్సరాలు ఏం చేశాడు? ఏం చేశాడు? మరి చేసినప్పుడు ఆయన కలిసిండా? కలవలేదు. ఒక కుమ్మరి పురుగు లాగా ఉండాలి. మట్టిల్నే తిరుగుతుంది కానీ మట్టి అంటించుకోదు. కొంతమంది 2 వారాలు, 1 వారం, 3 వారాలు మందిరానికి దూరం అయ్యాలనుకో, లోకంలో ఉన్న కంబంత అంటించుకొని వస్తారు. లోకంలో ఉన్న అలంకారాలు, లోకంలో ఉన్న ఇష్టాలు అవన్నీ అనుభవించి ఏం తెలియనట్టు మళ్ళీ మందిరానికి వస్తారు. నువ్వు లోకంలో కలిసినాక నువ్వు ఎవరివి? లోక సంబంధివా, దేవుని సంబంధివా? లోక సంబంధం. లోకాన్ని ప్రేమించొద్దు. లోక ప్రేమ అనేది ఉంది. ఆ లోక ప్రేమలో మనం పడిపోకూడదు. దేవుని ప్రేమలో ఉండాలి. హల్లెలూయా. ఏ క్షణమైనా, ఏ దినమైనా నీ కొరకే నేను జీవించేదా. ఏ క్షణమైనా, ఏ దినమైనా నీ కొరకే నేను జీవించేదా. శ్రమలైనా, శోధనలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, శ్రమలైనా, శోధనలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, నీదు ప్రేమ
యేసయ్యా నా యేసయ్యా ఆమేన్. సిలువ వేయబడిన అనుభవం ఉండాలి. లోకములో నన్ను రాళ్ళ రువిన రంపాలై లేదో ఎడబాపలేవో లోకంలో శ్రమ అయినా ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని ఏం చేశాను? జయించాను. నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా ఏం గారు? లోక సంబంధులు కారు. లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, సాతాను కూడా మనం ఏం చేయాలి? జయించాలి. మరి సాతాను ఎలా వస్తాడు? పెద్ద 2 కొమ్ములు పెట్టుకొని నల్లటి ఆకారం వేసుకొని వస్తాడా? ఎట్లా వస్తాడు? పాములో ఉండొచ్చాడు. అప్పుడు సర్పం ఎలాంటిది తెలుసా? యుక్తి కలిగింది. సర్పం కూడా అందంగా ఉంటుంది. బెల్ట్లు తయారు చేసుకునే మనం చూస్తాం, వాడుతూనేగా. అది అవ్వమ్మ దగ్గరికి భయంకరమైన రూపంలో వచ్చిందా? ప్రేమతో వస్తుంది, ప్రేమతో వస్తుంది. నీ బాగోలు చూసినట్టే వస్తుంది, నిన్ను అర్థం చేసుకున్నట్టే వస్తుంది, నీకు చెప్పేటట్టుగానే నిన్ను ప్రేమించినట్టుగానే వస్తుంది. ఆ ప్రేమతోని నిన్ను పడగొట్టే ప్లాన్ చేస్తే. స్తోత్రం, హల్లెలూయా. చాలామంది సైతాను గాడు ఎన్నో రకాలుగా వస్తాడు అనుకుంటారు.